ఇప్పుడు 2 రెళ్ళు 4 అని వీడు దిక్కుమాలిన ఉదాహరణ చెప్పాడు కదా! ఇప్పుడు నేనే సత్యం, నేనే ధర్మం, నేనే మార్గం అని ఎవరు చెప్పాడు? యేసుప్రభు చెప్పాడట. 2 రెళ్ళు 4 అని ఎవరు చెప్పారు? రెండో, నాలుగో చెప్పలేదు కదా! మనం చెప్తున్నాం. అంటే 2 × 2 4 అని చెప్పి మనం చెప్తున్నాం. అంతేగాని రెండో, నాలుగో వచ్చి చెప్పట్లేదు మనకి. వీడి లెక్క ప్రకారం చూస్తే 2 × 2 4 అని వీడు చెప్తున్నాడు. అది ఎక్కడైనా అంతే ఉంటుంది కదా! అట్లనే యేసుప్రభు కూడా నేనే సత్యం, నేనే ధర్మం, నేనే మార్గం అని ఏదో ఒకటి బట్టి కొట్టి చదివాడు కదా! అది ఎవరు చెప్పాలి? ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆచరిస్తున్నటువంటి ప్రజలు, లేదా ఆయన ఎక్కడ పుట్టాడో ఆ ఊర్లో, ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు చెప్పాలి. నంబర్ 1 మైనస్ ఏంటంటే వీళ్ళకి, ఆయన పుట్టిన ఇజ్రాయిల్‌లో ఆయన్ని కనీసం చూడను కూడా చూడరు. పైపెచ్చు వీళ్ళెళ్ళి అక్కడ ఏమైనా ప్రచారం చేస్తే వీళ్ళని విరక్కొట్టేస్తారు. లేదు, అది వదిలేసేయండి. పక్కకి పోయి ఆ చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్‌లో ఎక్కడికైనా వెళ్ళి యేసే సత్యం, యేసే ధర్మం, యేసే మార్గం అని వీడు పాట పాడాడనుకోండి, వాడు వీడి నెత్తిన ఓ బాంబేసి వీడిని చంపేస్తాడు. కనుక వీడు ఎక్కడ దొరకాలి? అమాయకులు ఎక్కడ ఉండేది? ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఉండే మనలాంటి వాళ్ళ మీద పడి మనల్ని మార్చాలని చూస్తున్నారు వీళ్ళు. అంటే చెప్తున్నాం కదండి, నీచత్వానికి పరాకాష్ట ఏదన్నా ఉంటే ఈ టెస్టిమోనీ వీడియోలే. మీకు ఎప్పుడైనా జీవితం మీద విరక్తి కలిగి, ఇంతకంటే నా జీవితంలో లో స్టేజ్ ఉండదు, నేను చాలా దిగిపోయి ఉన్నాను అని అనిపిస్తే ఇలాంటి వీడియోలు చూడండి. మనకంటే ఎదవలు, మనకంటే దరిద్రులు ఉన్నారనే ధైర్యంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. సత్యం. మీరు దూషించినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయనే సత్యం. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇలాగా నా స్నేహితులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఒక రోజు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి, "ఒరే రామకృష్ణ, నువ్వు చూస్తే ఈ మతంలోకి వెళ్ళిపోయావు, మరి నా గతి ఏమిటని" అడిగింది ఆవిడ. అప్పుడు నేను అన్నాను, "అమ్మా, ఆవిడ ఉద్దేశానికి నేను చెప్పిన జవాబు ఒక విషయం ఉందండి. మా ఇంట్లో ఒక మాట మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అపుత్ర గతం నాస్తః పుత్రుడు లేని వానికి పునః తప్పదయా." పుత్రుడు లేని వానికి ఏం తప్పదు. విన్నారా? అపుత్రః గతం నాస్తః కాదండి, అపుత్రస్య గతిర్నాస్తి, గతం నాస్తి అని చెప్తున్నాడు వీడు. ఏమండి, వీడికి మాట్లాడటం రాదు, ఒక శ్లోకం రాదు, ఒక శబ్దం రాదు. పైపెచ్చి వీడు క్రియేట్ చేసుకున్న దరిద్రపు శ్లోకాలు కూడా, అవి కూడా తప్పులు లేకుండా చెప్పడం రాదు. వీడు మళ్ళీ నేను శివాలయంలో అర్చకుడు, వీడి పైగా ఏం రాశాడు? రామకృష్ణ బ్రాహ్మణుడి అద్భుత సాక్ష్యం అని వీడి హెడ్డింగ్, వీడి బతుక్కి. పునామి నరకం తప్పదయా ఉంది. అంటే నరకము నుండి తప్పించుకోవాలి, ఆ మోక్షానికి వెళ్ళాలి అంటే పుత్రుడైన వాడు కొన ఊపిరిలో ఉన్నప్పుడు, అంటే చూడండి, మనుషులు చనిపోవడానికి ముందుగా కొన ఊపిరి అంటారు కదా, ఆ కొన ఊపిరిలో ఉన్నప్పుడు కొడుకు అనేవాడు వెళ్ళి తులసి నీళ్ళు పోస్తే ఆమె డైరెక్ట్గా స్వర్గం ప్రాప్తిస్తుందని మా ఇంట్లో వాళ్ళ యొక్క విశ్వాసం. అయితే ఇక్కడ ఏ కుమారుడో వీళ్ళకి తెలియలేదు. అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేని వానికి పునామి నరకం తప్పదయా అని చెప్పాడు. యేసు ప్రభు ఎలా వచ్చాడు ఈ లోకానికంటే, ఆయన చెప్తాను మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించుననుంది. అప్పుడు నేను మా అమ్మగారికి విషయం చెప్తూ ఒక పుస్తకంలో ఒక వృత్తాంతం చదివాను. ఆ వృత్తాంతం ఎలా ఉంది, ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంట్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మఠంలో నుంచి వినపడుతుందంట, ఏమని? అపుత్ర గతం నాస్తః, పుత్రుడు లేని వానికి పునః నరకం తప్పదయా అని చెప్పాడు. అపుత్రస్య గతిర్నాస్తి ముందు అంటం రాలేదు వీడికి, అది వేరే విషయం. అది వదిలేసి ఏం చెప్తున్నాడు? ఇక్కడ గ్రామంలో ప్రెసిడెంట్ వెళ్ళాట, ఆ ప్రెసిడెంట్ అపుత్రస్య గతిర్నాస్తి అనే ఆ శ్లోకం అక్కడ ప్రవచనంలో విని, నాకు పిల్లలు లేరు కదా, మగ పిల్లలు లేరు, ఏం చేయాలని చెప్తే ఆ జ్యోతిష్యుడు చెప్పాట, ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాట. ఏమంటే భూమి మీద ఏ జ్యోతిష్యుడైనా నీకు మగ పిల్లలు లేరు ఇంకోటి చేసుకోమని చెప్తారా? చెప్తే వాడిని జ్యోతిష్యుడు అనొచ్చా? వాడిని ఏ పాస్టర్ అనాలి మనం. సరే, వీడు చేసుకుంటే మళ్ళీ 4 ఆడపిల్లలు పుట్టారట, ఏదో తీర్థయాత్రలు చేయించాట, అన్నీ చేయించాట, అయినా కూడా పుట్టలేదట. చివరికి ఏమన్నా నీ ప్రార్థకర్మ తప్పించలేమయ్యా అని చెప్పాట ఆ జ్యోతిష్యుడు. అంటే ఎంత అబద్ధాలు ఇవన్నీ! ప్రార్థకర్మ తప్పించలేనప్పుడు జ్యోతిష్యుడు ఎందుకు చెప్తాడు? అది అది వీడి కథ, వీడు సృష్టించినటువంటి కథ. పైపెచ్చి ఏం చెప్తున్నాడు? అపుత్రస్య గతిర్నాస్తి అంటే నేనే కుమారుణ్ణి మీ పాపాల నుంచి తప్పించడానికి వచ్చాను ఆయన చెప్పాడు. కనుక ఆయనే కుమారుడు. ఈ అపుత్రస్య గతిర్నాస్తి కూడా ఆయన కోటాలో వేశాడు తీసుకెళ్ళి. అంటే ఆయనకి అసలు ఆయన ఎవడి కుమారుడండి? ఆయన ఎవడి కుమారుడు? అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు పున్నామనరకం నుంచి తప్పిస్తాడంటే ఎవడికి తప్పించాలి? వాళ్ళ కన్న తల్లిదండ్రులకో, లేదంటే ఏదో పరిశుద్ధాత్మకు పుట్టాడంటే ఆ పరిశుద్ధాత్మకో, లేదంటే యెహోవాకు పుట్టాడని కొంతమంది అంటారు కాబట్టి ఆయనకో, వీళ్ళకి నరకం తప్పించాలి. వీళ్ళ అమ్మకి ఆయన ఎక్కడొచ్చి నరకం తప్పిస్తాడు? సరే, అది వదిలేస్తే ఇదిగో ఈ దరిద్రపు ఈ కథ ఒకటి చెప్పాడు కదా, ప్రెసిడెంట్ గారి ప్రార్థకర్మ కథ. అంటే ఇలా ఉంటాయి వీళ్ళ ప్రచారాలన్నీ. అంటే ఏదైనా చెయ్యి, నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయి, లేదా కన్ఫ్యూజ్ చేయి. వాడి దగ్గర అర్థం లేనటువంటి స్థితికి వాడిని తీసుకెళ్ళి వాడిని మోసం చేయి. ఫైనల్గా నువ్వు వాడిని మోసం చెయ్యి అని చెప్పడానికి ఆ కథ చెప్పాడు మనకి. సరే, ఆ కథ వృత్తాంతం తర్వాత ఏంటో విందాం. అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, కుమారుడు లేదు, ఆ కుమారుడు లేకపోతే నాకు ఆ స్వర్గం ప్రాప్తించదు కదా అని మఠంలోకి వెళ్ళి అక్కడున్న పంతులు గారిని అడిగాడట. అయ్యా బ్రాహ్మణోత్తమ, నువ్వు చెప్తున్నట్టుగా నాకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు, 4 కుమార్తెలు,
నా గతి ఏమిటనంటే అప్పుడు ఆయన అన్నారు, ప్రెసిడెంట్ గారు నేను ఒక సలహా ఇస్తాను, దాని ప్రకారం చేస్తే మీకు ఆ స్వర్గం మీకు ప్రాప్తిస్తుందని చెప్పారు. ఈ ప్రెసిడెంట్ గారు చెప్పండి ఎంత డబ్బైనా పర్వాలేదు నేను ఖర్చు పెడతానన్నాడు. ఖర్చు పెడతానంటే పాపం ఈ ప్రెసిడెంట్ గారు తల ఊపితే ఆ పంతులు గారు అంటున్నారు, అయ్యా మీ భార్యకి చెల్లెలు ఉందని అడిగారు. ఉందండి. నేను వచ్చి మీ భార్య చెల్లెల్ని ఒప్పించి ఆమె ద్వారా మీకు వివాహం చేస్తాను, ఆమె ద్వారా ఒక కుమారుడు కంటే ఆ కుమారుడు నిన్ను ఆ స్వర్గానికి ప్రాప్తం చేస్తాడు. పాపం ఈ ప్రెసిడెంట్ గారు నిజమే అనుకుని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకుని కొన్ని దినాలకి ఇంచుమించు కొన్ని దినాలు కాదు కొన్ని సంవత్సరాలకి ఆయనకి 4 ఆడపిల్లలు పుట్టారు. ఒక రోజున ఈయన పంచాయతీ ఆఫీస్లో ఈ పంతులు గారు గుడి నుంచి వస్తూ పంచాయతీ వెంపు వస్తుంటే ఆ లైట్లు వెలుగున్నాయి. ఏంటి ఈ సమయంలో పంచాయతీలో ఆఫీస్లో లైట్లు వెలుగుతున్నాయి? ఆయన లోపలికి వచ్చి చూస్తే ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఇంత రాత్రి ఏం చేస్తున్నారు, మీరు ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని పంతులు గారు అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా ఏ నరకం గురించి అయితే భయపడ్డానో ఆ నరకము నా ఇంట్లో రోజు చూస్తున్నానండి అన్నాడు. ఇద్దరు భార్యలు ఏం చూపిస్తున్నారు, రోజు ఆయనకి నరకం చూపిస్తున్నారు. ఆ ప్రెసిడెంట్ గారికి వాళ్ళిద్దరు భార్యలు నరకం చూపిస్తున్నట్ట. అంటే ఇది కథ, ఇది హాస్య అలంకారంలో ఈయన చెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఆ కథలో కూడా మనల్ని డిగ్రేడ్ చేయటమే కదా. అసలు ఎందుకని ఓ జ్యోతిష్యుడు నీ భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకొని నీకు మగపిల్లాడు పుడతాడని చెప్తాడు? ఎవడైనా చెప్తాడా అండి భూమి మీద బుద్ధున్నవాడు? 4 పిల్లలు కన్నావా, మగపిల్లాడైతే ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి సుఖంగా ఉండకుండా? ఆ ఆ ఆడపిల్లకి పుట్టేటువంటి మొదటి ఆడపిల్లకి పుట్టేటువంటి ఆ కుమారుడు ఎవడైతే ఉంటాడో వాడు కూడా దౌహిత్రుడు కూడా కొడుకుతో సమానమేనయా, వాడి వల్ల కూడా నువ్వు తరిస్తావని చెప్పి క్లోజ్ చేసేస్తాడు విషయాన్ని. వీడికి ఆ మాత్రం అవగాహన కూడా లేదు. సో ఈ కథ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. సరే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అంటే చాలా మందికి ఇక్కడ తెలియదు, కొడుకు అనేవాడు ఒక పాపి లేదా గుడ్డివాడికి త్రోవ ఎలా చూపగలడు? ఆ స్వర్గము లేక ఆ పరలోకం ప్రాప్తించాలంటే పరిశుద్ధుడైన కుమారుడై ఉండాలి. మనుషులు ఎవరు కూడా స్వతహాగా పుట్టుకతో ఎవరు కూడా పరిశుద్ధులు కారు. యేసుక్రీస్తు రక్తము చేత మనుషులు పవిత్రులయ్యారు, నీతిమంతులయ్యారు. అయితే మా అమ్మగారితో చెప్పాను. ఈయన అంటున్నాడు, మా అమ్మగారితో చెప్పిన ఈ సందర్భంలో ఉన్నమాట, ఆ పంతులు గారు ఏమంటున్నాడంటే, అయ్యా నీవు చెప్పినట్టుగా నేను రెండో వివాహం చేసుకున్నాను, రోజు నరకం చూస్తున్నాను అని అంటే అప్పుడు అంటున్నాడు, నువ్వు కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తే నీకు దోషంపై కుమారుడు పుడతాడు అన్నాడు. పాపం ఈ ప్రెసిడెంట్ గారు నిజమేమో అనుకుని ఏం చేశాడు ఆయన, దాన్ని మరలా ఆయన చెప్పినట్టుగా అనేక క్షేత్రాలు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు భార్యలు వేరుకుతూ వెళ్ళిపోయారు. అప్పుడు రావి చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడట. అయ్యో ఈయన గారి మాట వింటే ఉన్న సంసారం కూడా పోయింది, నా గతి ఏమిటని అన్నాడు. అని ఏడుస్తుంటే ఈయన దగ్గరికి వచ్చాడట. ఆయన వచ్చి, ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఇక్కడ కూర్చొని ఇంత బాధపడుతున్నారంటే, మహానుభావ నీ మాట విని నేను నువ్వు చెప్పిన పని అంతా చేశాను, కానీ నా పరిస్థితి ఇలా మారిపోయిందంటే ఎవరి కర్మ వారు అనుభవించాలా అన్నాడు. అప్పుడు ఈ ప్రెసిడెంట్ గారికి అయోమయం అయిపోయింది. కానీ మనుషులు గుర్తించట్లేదు ఏ కుమారుడు మనిషిని పరలోకం లేక మోక్షానికి తీసుకువెళతాడు అనేది. మా అమ్మగారిలాగా చాలా మంది ఉన్నారు, చెబితేనేమో విమర్శించారంటారు. సత్యము బైబిల్ సెలవిస్తోంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనకు సత్యం ఎవరో, ఏ కుమారుడు ద్వారా మనము ఆ పరలోకానికి మోక్షానికి వెళతామో బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. నేను మా అమ్మగారితో మాట్లాడాను. ఆవిడకి నేను చెప్పిన సమాధానం ఆమెకి తృప్తి అనిపించలేదు, ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇలాగ రాను రాను ఏం జరుగుతుందంటే మా గృహంలో నాకు కొన్ని శోధనలు ప్రారంభమైనాయి. విన్నారా అండి? అపుత్రస్య గతిర్నాస్తి అనే దాన్ని కూడా వీడు యేసుకు అన్వయించి చెప్పేశాడు. దానికి ఆ ప్రెసిడెంట్ గారి కథ ఏదో చెప్పాడు. ఆ ప్రెసిడెంట్కి ఏం చేసినా కూడా మోపిల్లలు పుట్టలేదు. గుడ్డివాడికి ఎలా తవ చూపిస్తాడు, పుట్టిన ప్రతివాడు పాపే అని చెప్తున్నాడు. ఎలా పాపి? అసలు వీళ్ళ లెక్క ప్రకారం నాకు తెలిసింది వీళ్ళు చెప్పేది ఏమిటంటే, జ్ఞాన ఫలము అనేటువంటి ఒక ఫలం ఉంది, ఆ పండును తినొద్దని వీళ్ళ దేవుడు చెప్తే సైతాన్ వచ్చి తినమంటే తిన్నందుకు అప్పటి నుంచి మానవ జాతికి జన్మపాపం ఉందని చెప్తారు. జ్ఞానం వస్తే పాపం ఎలా వస్తుంది? అసలు ఫస్ట్ క్వశ్చన్ అది. జ్ఞానఫలం తినద్దు అని చెప్పినటువంటి వీళ్ళ దేవుడు గొప్పవాడా, జ్ఞానఫలం తిను నీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పినటువంటి సైతాన్ గొప్పవాడా? వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే ఆ సైతాన్ గొప్పవాడు అయి ఉండాలి. ఎందుకని దేవుడు జ్ఞానాన్ని పెంచుకోమని చెప్తాడు, తినొద్దని దాన్ని ఆ జ్ఞానాన్ని పొందొద్దని చెప్పడు కదా. చెప్పాడంటే దేవుడు ఎలా అవుతాడు? ఒక విధంగా చెప్పాలంటే నాకు అనిపిస్తుంది ఏమిటంటే, నిజమైన దేవుణ్ణి సైతాన్ని చేసి సైతాన్ని దేవుడు అనుకుని వీళ్ళు భ్రమపడుతున్నారేమో అనిపిస్తోంది. సరే, లోకంలో చాలామంది ఇలానే భ్రమపడుతున్నారు. ఏ కుమారుడు పాపాన్ని తొలగిస్తాడో తెలియక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాడు వీడు సోది చెప్పాడు కదా, ఇప్పుడు విన్నారు కదా. కనుక అంటే వీళ్ళు హిందూ మతంలో ఉన్న దాన్నైనా దేన్నైనా వీళ్ళు అన్వయించేసుకుంటారు. అసలు వీళ్ళకి ఇంకా మనకి ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా ఉంటుంది. ఇంకా అసలు ఏదైనా ఒక మనకి అభిమానం ఇట్లా ఉంటే, స్వాభిమానం ఉంటే మనం ఒకడి మీద తప్పుగా మాట్లాడడం. మనకేం లేదు కదా, మనం ఏదైనా మన ప్రచారం కోసం ఎవరైనా వాడేసుకుందామని వీళ్ళు వాడేసుకుంటూ ఉన్నారు. సరే, తర్వాత ఏమైంది చూద్దాం. మా యొక్క పూర్వీకులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ తెలిసింది. నేను రహస్యంగా ఒక రోజున మందిరానికి వెళుతున్నాను, అంటే చర్చికి వెళుతున్నాను. మా అమ్మగారు ఏమందంటే, నీవు బైబిల్ని పట్టుకెళ్ళకు, బయటికి వెళ్తే మా పరువు పోతుంది, ఇలా రకరకాలుగా ఆవిడ బాధ వ్యక్తపరిస్తే, సర్లే నేనేం చేశాను,
బైబిల్ని లోపల పెట్టుకుని ఎవరికి కనపడకుండా ఇన్షర్ట్ చేసుకుని బయటకు వచ్చాను. వస్తుంటే మా ఇంట్లో బట్టలు ఉతికే చాకలి రోడ్డు మీద ఇస్త్రీ చేస్తున్నాడు బండి మీద. అప్పుడు సన్నగా ఉండేవాడిని. ఈ బైబిల్ ఏమైందంటే ఈ షర్ట్లో నుంచి ఇలా పొడుచుకుని ముందుకు వచ్చి వస్తుంటే ఆ చాకలి, ఏంటి పంతులు గారు కడుపు అంత ఎత్తుగా ఉందన్నాడు. ఏం లేదురా అంటున్నాను. ఏదో ఉందండి పంతులు గారు మీరు దాస్తున్నారన్నాడు. ఈ కంగారులో ఏమైపోయిందంటే బైబిల్ జారి కిందడిపోయింది. అయిపోతే నేనున్న ప్రాంతంలో తణుకులో ఈ బైబిల్ని తీసి అందరికి ఇలా చూపిస్తున్నాడు. చూడండి మంత్రాలు చదివైనా ఈ బైబిల్ తీసుకుని చదువుతున్నాడు, ఈ మతంలో దిగిపోయాడు ఈయన అని మా ఇంట్లో బట్టలకు వచ్చే చాకలి రోడ్డు మీద నన్ను చాలా అందరి ముందు అవమానపరిచినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత అవమానపరిచారో, ఎవరెవరైతే అవమానపరిచారో వాళ్ళందరూ కూడా ఈ రోజున నాకు కనపడి మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాలో కూడా ఆ దేవుని మేము అంగీకరించాం అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. చూడండి, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే చాలా మంది ఏమంటున్నారు వీక్షకులు, మతంలో దిగిపోయాడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అజ్ఞానం. జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఎంతవరకు సరైనది? విమర్శించేవాడికి అన్ని విమర్శలుగా కనపడతాయి. దీన్ని తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వాడికి ఆయనే ఆ సత్యాన్ని తెలియపరుస్తాడు. అయితే ఇలాగ నేను విషయాలు జరుగుతూ వచ్చినాయి. ఒక రోజున మా నాన్నగారు తల్లి, అంటే మాకు బామ్మగారు, మా నాన్నగారు సొంత తల్లి ఆవిడ, ఆమె హై బీపీ వచ్చి చనిపోయింది. హై బీపీ వచ్చి చనిపోతే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కింద పడుకోబెట్టేశారు, ముక్కులో దూదులు పెట్టారు. రెండోది మా నాన్నగారు అందరికీ టెలిగ్రామ్స్ కొట్టారు, మదర్ డైడ్ స్టార్ట్ ఇమీడియట్లీ తణుకొని. అయితే జరిగింది ఏంటంటే, ఈ టెలిగ్రామ్స్ వెళ్ళిపోయినాయి. మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఏడుస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ని దేవుడు లేపాడు కదా, మా నాన్నని లేపడా అన్న ప్రశ్న నాలో వచ్చి ఆ శవం దగ్గరికి వెళ్ళి, ప్రభా నా పూర్వీకులు ఎవరు నువ్వు అంటే తెలీదు, మా బామ్మ అంటే నాకు ఇష్టం, ఆమెను లేపవా అని నేనేం చేశాను, దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్ అనేసరికి నిజంగా ఆవిడ లేచి కూర్చుంది. ప్రారంభం అండి. మళ్ళీ ప్రతి దాంట్లో ఇలాంటి ఒక దరిద్రం ఉంటుంది కదా మనకి, సహజమే కదా. ఒక కామెడీ కథ చెప్పకుండా వీళ్ళు నిద్రపోతారా? నాయనమ్మకు అస్వస్థత వచ్చి చనిపోతే కింద పడుకోబెట్టారట ఆవిడ్ని. ఈయన యేసు నామంలో నిన్ను ప్రార్థిస్తున్నా ఆమేన్ అనగానే ఆవిడ లేచి కూర్చుందిట. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఇదే నిజంగా జరిగిందనుకోండి, చచ్చిపోయిన మనిషిని లేపినటువంటి వ్యక్తి అని ఆ పేపర్లో రావాలిగా. పోనీ ఫోటోలు తీసి ఎవడైనా పెట్టుకున్నాడు, వీడి దగ్గర ఏమన్నా ఫోటోలు ఉన్నాయా? ఇదిగో మా నాయనమ్మ చచ్చిపోయి కింద పడుకోబెట్టినప్పుడు ఫోటో, నేను లేపిన తర్వాత ఫోటో, తర్వాత ఆవిడ ఎన్నాళ్ళు బతికితే అప్పటి ఫోటో ఏమన్నా చెప్పారా? పోనీ కనీసం దీన్ని అక్కడ నిర్ధారిస్తూ ఎవడైనా లోకల్ పేపర్లో ఇచ్చాడా? అంటే ఏమీ ఉండవు కదా. అందుకని ఇవి దొంగ సాక్ష్యాలు అనేవి మనం. ఇప్పుడు మనం కోర్టులో కూడా ఒక సాక్ష్యం చెప్తే, ఏదైనా ఒక మాట చెప్తే దానికి ఒక సాక్ష్యం అడుగుతారు. నువ్వు చెప్పి నిజమంటాను కానీ, ఇదిగో ఆయన చూశాడండి, వీళ్ళు చూశారండి అని. ఇప్పుడు తల్లి చచ్చిపోవటం అనేటువంటిది వీళ్ళ నాన్నగారి తరంలో ఎంత పెద్ద విషయం, వాళ్ళంతా చెప్పుకోవాలిగా, వాళ్ళంతా మారిపోవాలిగా. ఇప్పుడు వీడి కుటుంబంలోనే అందరూ మారిపోయి ఉండాలిగా. అమ్మో వీడేదో అద్భుతం చేశాడు, వీడి దగ్గర శక్తి ఉందని, నువ్వే దేవుడిని పూజిస్తున్నావురా, మేము వస్తామని మొత్తం ఆ ఊరంతా వచ్చేయాలిగా. రాలేదు. ఇప్పుడు ఆ ఏ ఊరు మనకి పూర్తి శాతం మెజారిటీ మొత్తం 100కి 100% క్రిస్టియన్ ఊర్లు ఎక్కడా లేవు కదా తణుకు దగ్గర వీడు చెప్పిన ప్రకారం. సో ఇదొక అబద్ధం. దీనికి తోడు ఇంకోటి ఏం చెప్తున్నాడు మనవాడు, ఆ బైబిలు చొక్కాలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటే కింద పడిపోతే అందరూ మంత్రాలు చదివే పంతులు బైబిల్లోకి వెళ్ళాడు, మంత్రాలు చదివే పంతులు బైబిల్ పుచ్చుకున్నాడు, మతం మారిపోయాడని ప్రచారం చేశారట. మరి చెయ్యాలి, కొట్టలేదు ఇంకా వాళ్ళు అదృష్టవంతులు, లేదా కొడితే మనకు చెప్పట్లేదేమో. పైగా దీనికి ఏం చెప్పాడు, శోధనలు పెరిగాయి. ఎందుకు శోధనలు పెరగాలి? నీకు దేవుడే చేతులెత్తే రారా బాబు నేను చూసుకుంటా, నిజమైన దేవుడిని నేనే అని ఇలా చేతులు ఎత్తాడు కదా, ఇంకా నీకు శోధనలు ఎందుకుంటాయి? ఏం చేసావు శోధనలు నీకు? అసలు ఇప్పటిదాకా నువ్వు ఏమైనా చేస్తే కదా నిన్ను శోధించడానికి. నువ్వు ఎంతసేపు బెడ్రూమ్లోనే బాత్రూంలో దాక్కుని పుస్తకాలు చదువుకున్నావు, వాడికి వీడికి నీ సోది చెప్పావు తప్పితే నువ్వేం చేసావని శోధించాలి నిన్ను. సరే, తర్వాత విందాం. ఈ ఏడవడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోయారు, ఇదేదో దయ్యమేమో అనుకుని. ఆవిడేంటి నన్ను ఇలా కింద పడుకోబెట్టారు, ఏంటి ఇలా జరుగుతుంది అని ఆవిడ అడిగితే, మా అమ్మగారు మీరు చచ్చిపోయారంటే బాగోదని, ఎందుకంటే మా పూర్వీకులు కానీ మా శరణ్యంలో కానీ ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యం చూడలేదండి. దేవుడు నా పట్ల జరిగించాడు. అయితే రాజమండ్రి నుంచి మా పెదనాన్నగారు వచ్చారు. ఆయన వచ్చేసి రిక్షా దిగేసరికి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుంది, ఏడుపును టెంట్లో ఇలాంటి ఏడుపు పెడబబ్బలతో ఉంటుంది. ఇవి ఏమీ కనపట్లేదు ఆయనకి. ఏం చెప్పమా వీడు శవాన్ని ఎక్కడ పడుకోబెట్టాడని లోపలికి వచ్చాడు. ఆయన లోపలికి వచ్చేసరికి మా బామ్మగారు ఇలా బొగ్గు మీద వేసుకుని చూస్తుంది. అరే అమ్మ చనిపోయిందని వీడు టెలిగ్రామ్ ఇచ్చాడు అని మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. రే అమ్మ చనిపోయిందని నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావు, నీకు బుద్ధి ఉందా, నాకు ఎంత ఆఫీస్లో వర్క్ ఉంది, అదంతా వదులుకుని నేను వచ్చాను అని మా నాన్నగారిని దగ్గరికి వెళ్ళి ఆయన తిడుతున్నారు. లేదురా అమ్మ నిజంగా చచ్చిపోయింది, మరి ఏంటి మరి బతికుంది ఏంటన్నాడు కదా. మా వాడు ఏదో చేశాడు రా, మంత్రం వేశాడు రా, అమ్మ లేచి కూర్చున్నాడు. నేను చేసింది ఏంటి, ప్రార్థన చేశాను. అయితే వచ్చిన మా మేనతల దగ్గర అజ్రము రాజమండ్రి ఇలాంటి మా మేనతలు వచ్చి అమ్మ అని ఏడ్చుకుంటూ లోపలికి వస్తున్నారు. లోపలికి వచ్చేసరికి ఇప్పుడు పొగ మీద వేసుకుని చూస్తాం. వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం వెళ్ళడం. ఏంటంటే అలాంటి కార్యాలు మేము ఎప్పుడూ చూడలేదు.
పోనీ ఎవరైనా వచ్చి ప్రార్థన చేశారా, యేసు ప్రభుని చెప్పారా అంటే ఎప్పుడూ లేదు. మా ఇంటికి ఎవరు రాలేదు. దేవుడు నన్ను దర్శించి ఆ కార్యాన్ని నా గృహంలో చేశాడు. అయితే ఇది జరిగింది. వచ్చిన ఒక్కొక్కడు వచ్చి తిడుతున్నారు. మా నాన్నగారు తలపట్టుకుని, ఇది చచ్చింది చచ్చినట్టుగా లేదు, ఇది బ్రతికి నన్ను చంపుతోందని ఆయన వాపోయాడు. తల్లి బ్రతికిందని సంతోషం ఆయనకి లేదు. విన్నారు కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కోపం వచ్చింట. అంటే ఇప్పుడు నాయనమ్మ బతికింది, మా అమ్మ బతికింది వీడి ప్రార్థనల వల్ల అని చెప్పి వాళ్ళందరూ మారలేదు. కోపం వచ్చింది. అంటే అది అబద్ధం. ఆవిడేదో చచ్చిపోతుంది అనుకుంటే బతికితే అది వీడి అకౌంట్లో వేసేసుకున్నాడు వీడు. నిజంగా అంత అద్భుతమే జరిగితే వాళ్ళంతా మారిపోరుగా. ముందు చుట్టుపక్కల వాళ్ళందరినీ వదిలేసేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళైతే మారతారు కదా. అంటే నీ వల్ల మీ కుటుంబంలో ఉన్నవాడు కూడా మారలేదు. అంటే అక్కడ ఏ అద్భుతం జరగలేదు. లేని అద్భుతాన్ని నువ్వు ప్రచారం చేస్తున్నావు. తర్వాత విందాం. నా జీవితంలో దేవుడు నాకు చేసిందే మీకు చెప్తున్నాను. ఇదేదో మతం మార్చడానికో లేకపోతే ఇదేదో ఈ వీడియో దీంట్లో పెట్టారు అనేక మందిని మార్చడానికి కాదు. నేను తెలుసుకున్న సత్యం మీకు చెప్తున్నాను. ఇది ఈ మాట ఎన్నిసార్లు చెప్తున్నాడు అంటే మతం మార్చడానికి. అందులో ఏం డౌట్ ఉంది? మతం మార్చడానికే చెప్తున్నాడు. మరి టెస్టిమోనీలు చేసి యూట్యూబ్లో పెట్టుకుని పిచ్చోళ్ళకి చూపించడానికి కారణం ఏంటి? ఇలాంటి వినే పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాడికి ఎవరికైనా మధ్యలో కాస్త చైతన్యం వచ్చి అరే ఇలా జరుగుతుందనగానే ఆమె హల్లెలూయా అని వీళ్ళు చేతులు ఎత్తిస్తారు. ఎత్తగానే వాడికి ఆ వచ్చిన ఆలోచన కూడా చచ్చిపోతుంది వీళ్ళ అరుపులకి. సో అక్కడికి ఇది మతం మార్చడానికే కాదని చెప్తాడు ఏంటండి బాబు. లేకపోతే ఎందుకు ఈ టెస్టిమోనీలు ఇవన్నీ ఇంత వీడియోలు పెట్టుకుని తీయటం ఎందుకు వీడు? ఏమండి, ఇంకా కొంతమంది అన్నారు వివాహమే కాదు, దీంట్లోకి వెళ్తే ఏదో సంపాదించుకోవడానికి వెళ్ళారంట. చూడండి, నా ఇల్లు చూడండి, నేను సామాన్యంగానే ఉన్నాను. నమ్ముకుని పాస్టర్స్ అనేవాళ్ళు బాగా సంపాదించుకుని కారులో తిరుగుతున్నారు, లేదా ప్రార్థన చేసి దశంభాగాలు దండుకుంటున్నారు. ఇలాంటి తప్పు మాటలు కూడా నేను చాలా మంది దగ్గర విన్నాం. మేము ఇంట్లో నుంచి వచ్చింది బతకపోవడానికి కారణం కాదు, బ్రతకలేక దీంట్లోకి రాలేదు. విన్నారు కదండి. అంటే నమ్ముకుని పాస్టర్లు కారులో తిరుగుతున్నారు, దశంభాగాలు అంటే ఎవరు కారులలో తిరగట్లేదా? పాస్టర్లు దశంభాగాలు సంపాదించట్లేదా? వీడు దరిద్రులా ఉన్నాడని చూపిస్తున్నాడు. నిజంగా దరిద్రుడో లేకపోతే ఇలా కనిపిస్తున్నాడు. అయినా వీడేం చెప్పాడు? అసలు ప్రారంభంలో మనం ఏమనుకున్నాం? నేను మారిన తర్వాత నా జీవితం ఎంతో మార్పుకు గురయ్యింది, అద్భుతమైన మార్పులు వచ్చాయన్నాడు. ఏమున్నాయి? వెనకాల రేకుల మంచమును గోళ్ళకు వేలాడదీసిన ఆ పాత దుప్పట్లు కనిపిస్తున్నాయి అక్కడ నాకు. అంటే ఏ మార్పులు జరగలేదు. వీడు 100కి 190% ఎందులో పనికి రాక, చదువు లేక, వేదం అనేది ఏమిటో తెలియక, చివరికి గుళ్ళో అర్చకత్వం పరిచారకత్వం చెయ్యటానికి కూడా పనికి రాక, లేదంటే తద్వారా వచ్చేటువంటి ధనం సరిపోక ఈ పాస్టర్ అవతారం ఎత్తాడు. ఉత్తినే ఎత్తితే ఎవడు వీడి మొహం చూడ్డని వీడికొక దివ్యత్వాన్ని కలుపుకుని చెప్పుకుంటున్నాడు పబ్లిక్కి. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. చనిపోయే సమయంలో ఆయన నన్ను రక్షించాడు. ఈ మార్గం మంచిదని నేను వచ్చాను తప్ప ఒకళ్ళు మార్చలేదు, ఎవరో డబ్బు ఇస్తే దీంట్లోకి రాలేదు. ఆయనలో ఉన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఆ సత్యం ఏంటో చెప్పాలిగా మనకి. ఇప్పుడు ఏ సత్యం తెలుసుకున్నాడో ఇంతవరకు చెప్పట్లేదు. నేనే సత్యం, నేనే మార్గం. దేని సత్యం? ఆ సత్యం చెప్పండి రా బాబు. ఎవడైనా వాళ్ళు చెప్పే ఆ సువార్త ఏదైతే ఉందో వాళ్ళ ప్రకారం ఒకటే అండి. యేసు ప్రభువే దేవుడు, ఆయన ద్వారానే పరలోకానికి వెళ్తారు, లేదా శిక్షింపబడతారు, లేదా నమ్మి బాప్తిజం పొందినవాడు పరలోకానికి వెళ్తారు, లేకపోతే శిక్షింపబడతారు. ఇదే వీళ్ళు చెప్పే సువార్త. అంటే అక్కడే నాశనం అయిపోయింది. అంటే ఆయన నమ్మతే తప్ప నీకు పరలోకం లేదు అని నువ్వు ఆల్రెడీ ఒక ఆశ చూపిస్తున్నావు, లంచం చూపిస్తున్నావు. ఎక్కడో లేని పరలోకాన్ని చూపించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నావు. కన్నీటి ప్రార్థనలు, మోకాల ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, 41 రోజుల ప్రార్థనలు అని చెప్పి దిక్కుమాల ప్రార్థనలు చేసి వీళ్ళని ఇక్కడే నరకాన్ని చూపిస్తున్నావు. ఇందాక ప్రెసిడెంట్ గారి కథలో ఇద్దరు పిల్లలు కలిసి ప్రెసిడెంట్కి నరకం చూపించారు కదా. ఇప్పుడు ఈ పాస్టర్ను యేసు కలిసి వీళ్ళకి నరకం చూపించాలి, ఈ విశ్వాసులందరికీ. అట్లా ఉంది వీడు చెప్పేటువంటిది. సరే, తర్వాత చూద్దాం. ఇలాగ ఒక రోజున ఈ విషయాలు జరిగిపోయినాయి. మీరు ఒక సంవత్సరం పాటు మా ఇంటికి ఆరైతే ఒకళ్ళు వచ్చేవాళ్ళు కదండి. ఎందుకంటే వీళ్ళింట్లో ఏదో దయ్యం తిరుగుతుంది అనుకున్నారు. కానీ గమనించండి, నేను ఇక ఒక 3 విషయాలు మీతో పంచుకుంటాను. అదేంటంటే, మా నాన్నగారు అన్నదమ్ములు అందరూ కూర్చుని ఒరే రామకృష్ణ, నీవు ఈ మతంలోకి వెళ్ళిపోయావు, మరి మా తర్వాత నీవు చేయవలసిన కార్యక్రమాలు నువ్వు చేయాలి అంటే, మా పోలీస్ బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒరే నాయన, మేము చెప్పినట్టు వినరా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాం, నువ్వు అర్చకత్వం చేయకపోయినా పర్వాలేదు, ఉద్యోగం చేసుకో, మాకు తరపున ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను. నేను అన్నాను, మీ ఆస్తి నాకు అవసరం లేదు, మీరు ఇచ్చే ఉద్యోగాలు నాకు అవసరం లేదు, నాకు యేసు ప్రభు ఉంటే చాలు, నాకు యేసు ప్రభు ఉంటే చాలు, ఆయన నా బ్రతుకుని మార్చాడు, ఇంతకంటే ఎక్కువ నాకు ఇవ్వగలడు. నేను అన్నానమ్మా, నేను ఒకటే, నేనేను నిన్ను విడిచిపెట్టను, కానీ నా దైవత్వము నాకు యేసు ప్రభు చాలు, ఆయన నన్ను రక్షించాడు, నేనేం నిన్ను బలవంతం చేయను, నన్ను రక్షించిన నా దేవుని కోసం నేను బ్రతుకుతాను అని మా అమ్మగారితో నేను మాట్లాడుతూ వచ్చేవాడిని. అయితే ఒక రోజున నన్ను వీళ్ళందరూ రౌండ్ వేశారు, కూర్చోబెట్టి, విడిచిపెట్టాను. మా నాన్నగారు తమ్ముడు ఆఖరు బాబాయ్, మా చిన్నాన్నగారు, ఆయన నన్ను ఎక్కడ పడితే కొట్టేసి గోబల మీద కొట్టేశాడు, కింద దొల్లించి కొట్టేశాడు, నోట్లోంచి రక్తం కారుతుంది, చేతులన్నీ దెబ్బలు తినేశాడు. ఒక గదిలో పడి ఏడుస్తున్నాను, ప్రభువా నిన్ను నమ్ముకుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి అని మాట్లాడుతూ. ఒక రోజున మా పెదనాన్నగారు 2 రోజులు టైం ఇచ్చారు. ఒక రోజున ఆయన అంటున్నాడు,
దేహి భిక్షాందేహి అని నేను చెప్తున్నాను, పెదనాన్న చెప్తున్నాడు. డేట్ నోట్ చేసుకో. మళ్ళా వచ్చే సంవత్సరానికి ఇదే రోజుల్లో నువ్వు అడుక్కు తింటావు వీధుల్లో అన్నాడు. అనేకమైన శాపాలు పెట్టారు, తిట్టారు, కొట్టారు, దూషించారు, ఇంకా నీచంగా మాట్లాడుతూ వచ్చారు. నిజమేనే కదా శాపాలన్నీ. ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా! నేను ఇలానే ఉన్నాను ముష్టోడిలాగా చూడండి నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు కదా! ఆయన చెప్పిందే జరిగింది కదా! భిక్షాందేహి అని దశంభాగాలు అడుక్కుంటున్నాడు. అదే జరిగింది కదా! కనీసం వాళ్ళు చెప్పింది ఆస్తి ఇస్తాము. నువ్వు చక్కగా మన ధర్మంలోనే ఉండరా అది ఇది అని చెప్పుంటే వినుంటే కనీసం హాయిగా ఉన్నతంగా బతికేవాడు. ఇప్పుడు ఆయన పెదనాన్న చెప్పిందే జరిగింది కదా! కొత్తగా ఏం జరిగింది ఇందులో? ఏమన్నా ఇప్పుడు మా పెదనాన్న నువ్వు అడుక్కు తింటావంటే, ఇదిగో చూడండి నేను బెంజ్ కారు కొనుక్కున్నాను, పెద్ద బంగ్లాలో ఉన్నానని చూపించట్లా. నేను పరమ ముష్టోడిని చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పింది అదే కదా! అంటే ఈయనకంటే వీళ్ళ దేవుడి కంటే ఆ పెదనాన్నే గొప్పవాడిలా కనిపిస్తున్నాడు ఒక విధంగా చూస్తే. ఆ చర్చిలో ఎవరితోనో ఉంటున్నాడేమో అని ఒక చెడ్డ విధానంలో మాట్లాడుతూ వచ్చారు మా ఇంట్లో. ఎవరు ఏం చేసినా ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదండి. తప్పే ఉందండి. వాళ్ళ ఇంట్లో అసలు అలా చెడ్డ విధానంలో మాట్లాడటానికి తప్పే ఉంది. ఇప్పుడు ఈయన ఎంత దరిద్రుడో ఈయనే చెప్పుకున్నాడు. నేను భ్రష్టుడిని, నేను పాపిని, తాగాను, తిరిగాను, అమ్మాయిల కోసం వెళ్ళాను సాయిబాబా గుడికన్నాడు. చర్చికి కూడా అలానే వెళ్ళాడు అనుకుని ఉంటారు. వాళ్ళు నిజంగానే మాట్లాడారు. అందులో అవమానించడం ఏముంది? నిజమే కదా వాళ్ళు చెప్పింది. మా ఇంట్లో నాకు జరుగుతున్న ఈ శ్రమలన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ దేవుడు వాక్యాన్ని నన్ను ఆదరిస్తూనే వస్తున్నాడు. నేను విడిచిపెట్టలేదు. అక్కడ క్రైస్తవుల సహవాసం లేదు. ఎవరు కూడా ఇంటికొచ్చి నాకు దేవుని గురించి చెప్పడం గానీ, ఆ పరిస్థితుల్లో వచ్చి ఎవరు ఆదరించడం గానీ ఏమీ లేదు. నేను ఒక్కడినే ఒంటరిగా ఉన్నాను. ఏడుస్తున్నాను గదిలో పడి. కానీ రెండో రోజున అన్నారు, "విడిచిపెడతావా? విడిచిపెట్టవా?" అని. విడిచిపెట్టను. బయటికి నెట్టేశారు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అని తణుకు బస్ స్టాండ్‌లో కూర్చొని ఏడుస్తున్నాను. ఇప్పుడు నా ఫ్రెండు నేను ఎప్పుడో 300 అతనికి ఇచ్చాను. "ఒరేయ్ రామకృష్ణ ఎక్కడున్నావా?" అని అన్నాడు ఆ బస్ స్టాండ్‌లో. అవునురా ఎలా ఉన్నానంటే వాడికి విషయం ఏం చెప్పలేదు. "నీ దగ్గర 300 తీసుకున్నాను కదరా! అది ఇద్దాం అనుకున్నాను చాలా సార్లు ఇవ్వలేకపోయానని" చెప్పి నా జేబులో పెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి? ఆ బస్ స్టాండ్‌లో తణుకు బస్ స్టాండ్‌లో ఏడుస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళమన్నాడు. మా నాన్నగారు బ్రదర్స్ ఉన్నారు అక్కడ. కజిన్ బ్రదర్స్. ఇప్పుడు సత్యశోధన మొదలైంది. నాకు సత్యం తెలుసుకున్నానన్న తర్వాత వాళ్ళు దేవుడు కాపాడాలిగా. మళ్ళీ బస్ స్టాండ్‌లో కూర్చొని ఏడవాల్సిన పనేముంది? అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవడో 300 తెచ్చిచ్చాడు గానీ వీళ్ళ దేవుడు ఏమీ చేయలే. పైగా డబ్బులొచ్చిన తర్వాత ఎక్కడికెళ్ళమంటావు అంటే, హైదరాబాద్ ఎళ్ళు అని చెప్పాడట. పోనీ హైదరాబాద్ ఎళ్ళమన్నవాడు ఎక్కడికెళ్ళమన్నట్ట? వీళ్ళ నాన్నగారి కజిన్ బ్రదర్స్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినవాడు పోనీ ఈ ఈ తర్వాత ఏం చెప్తున్నాడు మనవాడు? వెళ్ళినవాడు అక్కడికన్నా వెళ్ళి, ఇదిగో నన్ను ఇలా ఇంట్లోంచి తరిమి కొట్టారు. నేను ఇలా మతం మార్చుకున్నానని చెప్పాడా? చెప్పలా. వాళ్ళకేదో ఉద్యోగం చేసుకుంటాను అది ఇది అని చెప్తే, సత్యనారాయణ వ్రతంలో కొబ్బరికాయ కొట్టమన్నట్టు అయింది. నేను కొట్టను, ఆ ప్రసాదం తినను, నేను హారతి ఇవ్వను అని చెప్తే, ఎందుకురా అంటే నేను దేవుడిని నమ్ముకున్నా అంటే అక్కడి నుంచి మెడ పట్టుకొని బయటికి తోసేసి బ్యాగ్ కూడా విసిపుచ్చుకొని బయట విసిరేసారట. అంటే వీడిని ఇంట్లో కొట్టి పంపించేశారు. తనకు బస్ స్టాండ్‌లో ఏడుస్తుంటే ఎవడో స్నేహితుడు 300 ఇచ్చాడని చెప్తున్నాడు. అది కూడా నిజమో అబద్ధమో లేదంటే ఆల్రెడీ నాకు ఇంతకుముందు దొంగ టికెట్ లేకుండా దొంగ ప్రయాణం అలవాటని చెప్పాడు కదా! అట్లనే అసలు హైదరాబాద్ వచ్చుంటాడు. ఇక్కడికి ఎట్లాగో చేరుకొని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళుంటాడు. వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఇంట్లో దూరాడు. నేను దేవుడిని నమ్ముకున్నాను అని చెప్పొచ్చు కదా! ఫస్టే వెళ్ళే ముందు. చెప్పలేకపోయాడు. ఎందుకని? అన్నం దొరకదు కదా! కానీ అన్నం తినటానికి వాళ్ళ ఇంటికి చేరాడు. చేరిన తర్వాత చిన్నగా కాస్త కడుపు నిండిన తర్వాత మళ్ళీ వీడి వక్రబుద్ధి బయటపడింది. పూజ చేస్తుంటే 4 అక్షింతలు ఇవే అంటే, కాదండి ఏ దేవుడిని నమ్ముకుంటే ఏముందండి? వెళ్ళి 2 పూలేసి దండం పెట్టుకుంటే ఏమన్నా చచ్చిపోతారా? ఇప్పుడు నిజంగా ఉండేటువంటి పోపు వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు కాదు కదా! వాళ్ళే వచ్చి ఇక్కడ విదేశాల్లో ఉండేటువంటి క్రిస్టియన్స్ వీళ్ళే వచ్చి ఇక్కడ దేవీ దేవతలకి దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళకంటే పోటుగాళ్ళా వీళ్ళు? వాళ్ళకంటే వీడికి ఎక్కువ తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళితే నన్ను బాబాయ్ ఇలాగా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. నాకేదైనా ఎక్కడైనా కంపెనీలో చూస్తావా అంటే, వెళ్దాంరా రేపు పొద్దున్న వెళ్దాంరా అని ఒక చోటకి తీసుకెళ్ళాడు. తీసుకువెళితే అక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం చేస్తుంటే అందరిని వదిలేశారు. "పంతులు గారు కొబ్బరికాయ కొట్టండి" అన్నాడు. నేను కొట్టనండి. "హారతి వెలిగించండి" అన్నాడు. నేను వెలిగించనన్నాను. ఇక "ఏమైందిరా? ఏమైందిరా?" అని మా బాబాయ్ చెవిలో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, "ఎవరికీ లేని భాగ్యం నీకు దొరికింది. ఆ! హారతి ఇవ్వరా" అన్నాడు. "భాగ్యమా నా పిండాకుడా" అని ఎక్కడికొచ్చినా నాకు ఇది తప్పట్లేదని మనసులో బాధపడుతున్నా. బాధపడుతుంటే నన్ను బయటకి తీసుకొచ్చి "అసలేం జరిగింది చెప్పు" అన్నాడు. "నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను బాబాయ్" అంటే, "బాబాయ్" అని చెప్పాను. చెప్తే నన్ను బయటకి లాక్కొచ్చాడు. ఆయన అంటున్నాడు, "నీకు ఎవరు నూరు పోశారు? నువ్వు మంచిరా సూర్యనారాయణ గారి వంశంలో చెడగొట్టావు నువ్వు. నీలాంటి వాడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని నన్ను బండి ఎక్కించుకొని తీసుకొచ్చాడు. నా బ్యాగ్ బయటకి గెంటేసి, నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నన్ను బయటకి నెట్టేసి నా ఎదురుగుండా స్నానాలు చేశారు. స్నానాలు చేసేసి నన్ను విడిచిపెట్టేశారు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా మళ్ళా? ఎక్కడికెళ్ళినా తోసివేస్తున్నారు. మరి దేవుడు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది తర్వాత నాకు అర్థమైంది. ఎక్కడికెళ్ళినా తోసేసి పైపెచ్చు వాళ్ళు తలస్నానాలు చేసుకొని ఇల్లు కడుక్కుంటున్నట్ట ఈ దరిద్రుడు మా ఇంట్లోకి వచ్చాడని చెప్పి. వీళ్ళ తాతగారి పేరు ఏదో చెప్పాడు. ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వీడు భ్రష్టుడు అయిపోయాడు ఆల్రెడీ కాబట్టి. ఇలా నేను ఎక్కడికెళ్ళినా నాకు ఇలానే అవుతుందండి ప్రభువా అని ఆలోచిస్తే వీడికి తర్వాత అర్థమైంట ఈ శోధనలన్నీ ఎందుకు జరిగినాయి. ఏం అర్థమైందో చూద్దాం. అది కూడా చూద్దాం. హైదరాబాద్‌లో రామంతపూర్ మన టీవీ స్టేషన్ ఉంటుంది దూరదర్శన్. దానికి ఎదురుగుండా ఒక పార్క్ ఉంటే ఆ పార్క్‌లో మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తుంటే
దేవుడు నాతో మాట్లాడుతాడు. నా ఫ్రెండ్ చింతల్లో హైదరాబాద్‌లో బాలనగర్ దగ్గర చింతల్ అనే ఒక ప్రాంతం. అక్కడికి వెళ్ళమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. వెళ్తున్నాను. రామంతాపూర్‌లో ఉంటే చింతలు వెళ్ళమని చెప్పాడట. మరి ఏ బస్సు ఎక్కాలో చెప్పలేదా? సిటీ బస్ ఎక్కాలా? లేకపోతే ఆటోలో వెళ్ళమంటావా? అది కూడా అడగాల్సింది కదా మరి. ప్రేరేపించంగానే వెళ్ళిపోయాడట. సరే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఆ స్నేహితుడి దగ్గరికి. నడిచి నాకు కొంచెం చాలా నీరసం వచ్చేసి ఒక షాప్ ముందు పడుకొని పోయాను. అయితే నా ఫ్రెండ్ అప్పుడు ఆయన ఆ ఏరియాకి వచ్చి నేను అక్కడ పడిపోయినప్పుడు నా ఫ్రెండ్ వస్తున్నాడు. వచ్చి "ఒరేయ్ రామకృష్ణ ఎక్కడున్నావని" నన్ను లేపుకొని తన రూమ్‌కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నాతో మాట్లాడుతున్నాడు. "ఒరేయ్ అసలు ఏం జరిగిందిరా" అంటే ఇలా జరిగిందన్నాను. అయితే రూమ్‌లో ఉంచాడు. జాబ్‌కి ట్రైల్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నాకు జాబ్ సెట్ అవ్వట్లేదు. నేనేం చేశాను ప్రభా అని మరలా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. "నీవు నా పని తప్ప వేరొక పని చేస్తే నువ్వు వర్ధిల్లవు." ఎక్కడికెళ్ళినా వీడికి జాబ్ ఎందుకు దొరుకుతుంది? అసలు ఎందుకు దొరుకుతుంది? వీడి కాలేజీ డొమ్మ. చదువు లేదు, సంధ్య లేదు. వీడే చెప్తున్నాడు. మందు తాగాను, సిగరెట్లు తాగాను, అమ్మాయిల వెనకాల పడ్డాను అది ఇదని. చదువు సంకనాకింది. వీడికి ఎవడిస్తాడు ఉద్యోగం? వీడు ప్యూన్‌కి కూడా పనికిరాడు కాబట్టి వీడిని తీసుకొచ్చి బయట పడేశారు. వీడికి పాస్టర్‌గా తప్ప ఎందుకు పనికిరాడని చెప్పి ఈయనే చెప్తున్నాడు. ప్రభువు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నేను నిన్ను చూసుకుంటా అని చెప్తున్నట్టు ఆయన. మరి అలా చూసుకునేవాడు అక్కడే చూసుకోవచ్చు కదా! తణుకులో. హైదరాబాద్ తెచ్చి రామంతాపూర్‌లో ఏడిస్తే తప్ప వీడికి దిక్కు మొక్కు లేదా? చింతలెళ్లి అక్కడ రోడ్డు మీద పడిపోతే తప్ప. నేను నీ పని చేయాలా? నాకేం తెలుసు ప్రభా? బైబిల్ ఏం తెలుసు? నేనేం చేయను? నేనెలా సేవ చేస్తాను? అంటే అప్పుడు "నువ్వు నా పని చేయాలని" మరలా అదే స్వరం వినపడింది. సరేలే నేను కూర్చున్నాను ఆలోచిస్తున్నాను. మా రూమ్ హైదరాబాద్‌లో మా ఫ్రెండ్ రూమ్ పక్కన ఒక చర్చ్ ఉంది. నేను పాస్టర్ గారి దగ్గరికి మామూలుగా వెళ్ళాను. నేను ఈ విషయం చెప్పలేదు. ఆయన ఏమన్నాడు, "బాబు నువ్వు సేవ చేస్తే బావుండు" అన్నాడు. నేనన్నాను, "అయ్యగారు సేవ అంటే నాకేం తెలుసంటే నువ్వు బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్దువు గాని" అన్నాడు. సరే నేను ఆయన చెప్పినట్టుగానే కొద్ది రోజులు వెయిట్ చేశాను. ఒక రోజు వచ్చి ఆయన అన్నాడు, "బాబు బైబిల్ ట్రైనింగ్ అన్ని ఫిలప్ అయిపోయినాయి. వచ్చే సంవత్సరం వెళ్దువు గాని" అన్నారు. సరే అయ్యగారు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీవు చెప్పిన మాట వ్యర్థం కాదు కదా! నన్ను పరిచయం చేయమన్నావు. నేను ట్రైనింగ్ అవ్వాలి కదా! అని మరలా ప్రార్థన చేస్తుంటే మరుసటి రోజున సాయంత్రం ఆయనొచ్చి, "బాబు నువ్వు సేవ వెళ్ళడానికి బైబిల్ ట్రైనింగ్ ఒక చోటన హైదరాబాద్‌లో హైదర్ నగర్‌లో ఒక ప్రాంతంలో బైబిల్ ట్రైనింగ్ ఉంది. అక్కడ నువ్వు ట్రైనింగ్ అవ్వడానికి వెళ్దువు గాని సిద్ధపడు" అన్నారు. నా చేతిలో డబ్బులు లేవు. ఆ చార్జెస్ కూడా లేవు. పాస్టర్ గారికి మనం ఇవ్వాలి గాని పాస్టర్ గారి దగ్గర మనం తీసుకోవడం ఏంటి అని నాకు ఒక రకమైన ఫీలింగ్. ఎందుకు చార్జెస్ లేకపోతే ఏమైంది? దొంగ ప్రయాణం అలవాటేగా. ఆహా! ఓకే. ఇది ట్రైన్ కాదు కదా! బస్సు కదా! బస్సులో దొంగ టికెట్ లేకుండా దొంగ ప్రయాణం చేస్తే తోసి పడేస్తారు. అది భయం వీడికి. ఆహా! ఆ తర్వాత ఏం చెప్తున్నాడు వీడు సోది వీడికి వాళ్ళు వీళ్ళు కలిపి ముష్టేశారు మొత్తానికి. బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్దాం అనుకున్నాడు. దానికి కూడా డబ్బులు లేవుట. చివరికి వాళ్ళు వీళ్ళు తలా 50 తలా 100 ఇస్తే ఆ ముష్టెత్తుకొని చివరికి ఆ బైబిల్ ట్రైనింగ్ చేసుకున్నాడట. అంటే సుఖంగా హాయిగా ఇంట్లో అమ్మా నాన్న చదివిస్తే చదువుకోకుండా హైదరాబాద్ వచ్చి ఇంట్లో ఇక్కడ ఉండేటువంటి బంధువులతో కూడా చెప్పు దెబ్బలు తిని నువ్వు చచ్చావనుకుని వాళ్ళు చక్కగా ఇల్లంతా కడుక్కొని తలస్నానాలు చేసే స్థితికి వీడిని తీసుకుపోతే చింతలకెళ్ళి రోడ్ల మీద పడి అక్కడ దొర్లి ఇక్కడ దొర్లి ముష్టెత్తుకుని చివరికి వాళ్ళ మీద అడుక్కుని బైబిల్ ట్రైనింగ్ నేర్చుకున్నట్ట వీడు. దేవుడే ప్రత్యక్షమయ్యి స్వరం వినిపించి ఆయన 2 చేతులు జాపి దా 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 అని నిన్ను పట్టుకుంటా క్యాచ్ అన్నా కూడా వీడి బతుకు ముష్టే అయింది చివరికి. అదే నేను ప్రారంభంలోనే చెప్పా ఈ వీడియో మీకు. వీడిది ముష్టి బతుకే. వీడు ఏమీ గొప్పగా మారిందేమీ లేదు. ఆ పెదనాన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో పెట్టుంటే అందరూ ఆయనకి దండం పెట్టేవాళ్ళం మనం. ఎందుకని ఆయన ఫస్టే చెప్పాడు, "అరే నీ బతుకు ముష్టి బతుకు అవుతుంది. నువ్వు ఇక్కడి నుంచి పోతే నువ్వు ఎందుకు పనికిరాని అంట్ల వెదవ్వి" అని చెప్పాడు ఆయన. అదే జరిగింది చివరికి. ఇప్పుడు అదేగా చెప్తున్నాడు. డ్రమ్ములు కొట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ముష్టేసి ఇచ్చారట డబ్బులు. ఆ డబ్బులతో బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్ళాట వీణ. తర్వాత విందాం. అయితే నేను ఆ ఫీలింగ్ తోటి ఉన్నాను. ఆ చర్చ్‌కి వచ్చే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ అన్నాడు, "బ్రదర్ నువ్వు సేవ చేస్తే బావుండును." ఆయన అన్నాడు. ఈ విషయం నేను అన్నాను, "పాస్టర్ గారు మీకు ఏదైనా చెప్పాడా?" అంటే, "ఏం చెప్పలేదు బ్రదర్ నాకు. మీరు సేవ చేయండి" అన్నారు. సేవ చేయండి అంటే నేను ఆశ్చర్యపోతున్నాను. తర్వాత ఆయన నా జేబులో రూ. 200 పెట్టేసి వెళ్ళిపోయాడు. "నీకెందుకో డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది తమ్ముడు. ఈ 200 తీసుకో" అని నా జేబులో పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తబలా కొట్టే బ్రదర్ సాల్మన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి, "తమ్ముడు" ఆయన కూడా అదే మాట. "నువ్వు సేవ చేస్తే మంచిది తమ్ముడు" అన్నాడు. ఇదేంట్రా నాయనా ఎవరికీ నేను చెప్పలేదు. ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది? అప్పుడు నా ఆలోచనలో దేవుడు తీసుకొస్తుంది. నేను నీతో మాట్లాడుతున్నాను. ఇటు దేవుడు మాట్లాడుతున్నారు. ప్రకృతి సంబంధమైన మనుషులు కూడా ఏం చేస్తారు? మనుషుల దగ్గర నుంచి కూడా ఒక సాక్ష్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు సేవ చేయాలనే తీర్మానంలోకి వచ్చాను. హైదరాబాద్‌లో నేను ట్రైనింగ్ అవుతున్నాను. అయితే మధ్యలో ఈ క్రిస్మస్ హాలిడేస్‌కి ఇంటికి వెళ్ళమని చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నన్ను ఇంట్లో నుంచి వెలేసేసారు కదా! నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని ఆలోచిస్తున్నాను. తణుకు వెళ్ళాను. మరలా తణుకులో హైట్‌బర్‌లో జాషువా జూడ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఆదరించి ఈ బేతేల్ అసెంబ్లీ అని ఈ ఒక మినిస్ట్రీలోకి నన్ను పరిచర్యకి ఆయన ఆహ్వానించారు. అయితే 2000లో నాకు వివాహం అయింది. మీకు వివాహం గురించి కూడా ఒక విషయం చెప్తాను. వివాహంలో మా మేనమామ గారు ఊరు కుముదవల్లి అని భీమవరం పక్కన కుముదవల్లి. ఒక పేటలో పెళ్ళవుతుంది. పెళ్ళవుతుంటే ఆ వివాహం అక్కడికి నేను బాగా చిన్నోడిని అప్పుడు. దేవుడు తెలీదు, ఏం తెలీదు. నిక్కర వేసుకునే వయసులో. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వివాహం అయిపోయింది. అక్కడ చూసొచ్చేసాను. అంటే కొంచెం హడావిడి డాన్సులు ఇవన్నీ వేసేవారు పేటలో పెళ్ళిళ్ళు. అయితే మా అమ్మగారు నా దగ్గరకొచ్చి, "ఒరేయ్ రామకృష్ణ ఎక్కడికెళ్ళావురా?" అంది. "పేటలో పెళ్ళయింది అమ్మమ్మ అక్కడికెళ్ళానని." విన్నారు కదండీ! ఇప్పుడు వీడు మొత్తానికి బైబిల్ ట్రైనింగ్ అయింది. ఆ మధ్యలో క్రిస్మస్ సెలవులిస్తే మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళాట సెలవులొస్తే. ఏ మొహం పెట్టుకొనొచ్చాడు ఆ ఊరు?
నువ్వు అడుక్కు తింటావురా బాబు అని చెప్తే నిజంగా అడుక్కు తినే స్థితిలోనే వచ్చాడు. ఏవండీ ఎవడైనా పౌరుషం ఉన్నవాడు ఏదైనా సంపాదించి పెద్ద కారులో ఊర్లో దిగి చూసావా నా దేవుడు కాపాడితే నేను ఇంత గొప్పగా ఉన్నా నిరూపించుకుంటాను గానీ ఏదైనా సాధించి వెళ్తాడు. మళ్ళీ అదే ముష్టి బతుకులో వెళ్ళాడు కదా! ఆ ముష్టి బతుకులో వెళ్ళి ఏం చెప్తున్నాడు ఎక్కడో పేటలో పెళ్ళైతే చిన్నప్పుడు చూసాడట. వాళ్ళ అమ్మగారు అన్నట్ట నువ్వు వెళ్లి ఆ పేటలో దాన్నే చేసుకుంటావని. చివరికి ఆ అమ్మాయినే చేసుకున్నానని ఏదో చెప్తున్నాడు విందాం. వెధవ చచ్చినాడు అక్కడ దేన్నో దాన్ని చేసుకొని చేస్తా ఉంది. అంటే వాళ్ళకి ఈ క్యాస్ట్ అంటే చూడండి మాల మాది గాని ఇలాగంటే వాళ్ళకి చాలా చులకన భావం మా ఇంట్లో వాళ్ళకి. దేన్నో దాన్ని చేసుకొని చేస్తావు జాగ్రత్త అందావిడ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను 2000లో వివాహం చేసుకునేటప్పుడు ఒక పాస్టర్ గారు ఒక వివాహానికి వచ్చారు వీళ్ళు. అంటే నేను చేసుకున్న నా భార్య, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో తెలీదు కానీ ఏవండీ ఆయనకి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రేరేపణ జరుగుతుంది లోపల. ఇది దేవుడు ప్రేరేపిస్తున్నాడేమో అని మా అత్తగారు, మా బావమరిది భార్య వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఎవరితోటి? పాస్టర్ గారితోటి. అంటే ఆ పెళ్లి చేసిన పాస్టర్ గారితోటి. అంటే నాతో భోజనం అయిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతాను. బాబు మరి వాళ్ళ అమ్మాయిని నీకు ఇద్దాం అనుకుంటున్నారట. మరి నీ ఇష్టమా? నా గురించి మీకు తెలుసు కదండి పాస్టర్ గారు అన్న. అప్పుడు ఆయన చెప్తూ వచ్చాడమ్మా ఆయన ఇలాగా మా యొక్క ఈ తణుకులోనే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు మరి బాబు ఆయన నన్ను అడిగాడు ఆయన మరి మీకు బ్రాహ్మిన్స్ కాదు ఈవిడ వీళ్ళు బ్రాహ్మిన్స్ కాదు వీళ్ళు క్రిస్టియన్సే ఎస్సీ కేటగిరీ సంబంధించిన వారు మరి నీకు ఇష్టమే వివాహం చేసుకుంటావా అని అడిగారు. నేను అన్నాను దేవునిలోకి వచ్చిన యేసుప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ఆయనలోకి వచ్చిన తర్వాత ఈ కులాలు లేవండి పాస్టర్ గారు అన్నాను. ఆయన నన్ను కౌగిలించుకుని మంచి మాట చెప్పావు బాబు అన్నాడు. వివాహము నేను ఇది ఎందుకు చెప్పాను మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు ఆవిడ అన్న దాని అది ఒక ప్రవచనంలాగా కొన్ని సంవత్సరాలకు 2000లో నాకు ఈ ప్రవచనం నెరవేరింది. అంటే ఆ పేటలోకి వెళ్తున్నా వాళ్ళ దాంట్లో ఎవరినో ఒక అమ్మాయిని చేసుకుని చేస్తామని తిట్టింది నన్ను. కానీ వాళ్ళ అమ్మ ప్రవచనం నెరవేరింట. వాళ్ళ నమ్ముకున్నటువంటి యేసుప్రభు ప్రవచనాలు ఎక్కడ నెరవేరినట్టు చెప్పట్లేదు ఈయన. నువ్వు గొప్పవాడివి నిన్ను ప్రత్యేకించుకుని. ఏవండీ ఎవడైనా నిన్ను నేను స్పెషల్‌గా చూస్తా. నువ్వు నాకు అభిమానమైనటువంటి వ్యక్తివి అని మనం స్పెషల్‌గా ఒకడిని తీసుకొచ్చామనుకోండి. వాడికి ఎంత మర్యాద చేస్తాం. వాడిని రోడ్డు మీద పడేసి అన్నాలు లేకుండా మార్చి వాడి నాన్న భ్రష్టత్వం పట్టించాం కదా! కనీసం వాళ్ళ పెదనాన్న తిట్టింది, ఆయన తిట్టింది నెరవేరింది. వాళ్ళ అమ్మ తిట్టింది నెరవేరింది. వాళ్ళ దేవుడు చెప్పిన మటుకు నెరవేరలేదు ఇప్పటివరకు. చివరికి ఎవరినో పెళ్లి కూడా చేసుకున్నట్ట. ఎంత ఆశ్చర్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ 2 కులాల వాళ్ళని మేము చాలా ద్వేషించాం. నేను మా వీధిలో కూర్చొని మాల వేసుకున్నప్పుడు ఇలా టవల్ కప్పుకొని ఒక పాస్టర్ గారు వెళ్తున్నాడు. ఒరేయ్ అడుక్కు తినేవాడు వెళ్తున్నాడు చూడండి అని తిట్టాను. ఎంత తిట్టానో ఎంత దూషించానో అంతా యేసు ప్రభు నన్ను రక్షించాడండి. అలా జరుగుతూ వచ్చింది. 2000లో వివాహమైంది. ఒక రోజున 2000 వివాహమైన తర్వాత నేను కొయ్యలగూడెం అనే ప్రాంతంలో పరిచర్య చేస్తాను. చేస్తుంటే నేను ఇలాగ సాక్ష్యం చెప్పడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చాను. మార్కాపురం అని ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉంది. అక్కడ ఒక సేవకులు నన్ను సాక్ష్యము 3 రోజులు మీటింగ్స్ పిలిచారు. హెబ్రోన్ సహవాసం. అయితే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఇంటికొచ్చాను. ఇక జర్నీ చేయడం వల్ల అలసిపోయాను పడుకున్నాను. అయితే నా భార్య నా దగ్గరికి వచ్చి ఏమండి మా అన్నయ్య గారు వాళ్ళు జంగారెడ్డిగూడెంలో ఎన్ జైపాల్ గారు మీటింగ్స్ జరుగుతున్నాయి. మనం వెళ్దాం. అంటే నేను రాలేను జర్నీ చేసి వచ్చాను కదంటే. అయితే కొద్దిసేపు పడుకోండి అంది నా భార్య. అయితే నా రెండో కుమార్తె పెద్ద అమ్మాయి మా బావమరిది గారు ఆయన కూడా పరిచయం చేస్తారు కొయ్యలగూడెంలో. వాళ్ళ ఆటోలో కొయ్యలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే చర్చి మెంబర్స్ అందరిని పికప్ చేసి తీసుకొచ్చేసరికి లేట్ అయింది. మేమేం చేసాం రెస్ట్ తీసుకుని నేను ముందు వెళ్ళిపోయాను. నేను నా భార్య. వీళ్ళు కొయ్యలగూడెం నుంచి ఆటో వేసి వస్తున్నారు. ఆ జంగారెడ్డిగూడెం నుంచి సీతంపేట అని ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆయన కారు వేసుకుని వస్తే వీళ్ళ ఆటోని చాలా వేగంగా కొట్టేశారు. స్టార్ట్ అండి మళ్ళీ రెండో కథ స్టార్టు. కొయ్యలగూడెం నుంచి ఎక్కడికో వెళ్ళాట పరిచర్య చేసి వచ్చాట. తర్వాత ఎక్కడికో వెళ్దాం ఆ జంగారెడ్డిగూడెం ఎక్కడో వెళ్దాం అనుకున్నట్ట అందరూ కలిసి బయలుదేరట. యాక్సిడెంట్ అయింది యాజ్ యూజువల్‌గా. తెలిసిందేగా మనకి. తర్వాత కథ విందాం. కొట్టేసరికి దాంట్లో 13 మంది ఉన్నారు. మా పెద్ద అమ్మాయి గుద్దగానే ఎగిరి గడ్డిలో పడింది. పక్కన గడ్డి ఉంది. రెండో అమ్మాయి వీళ్ళు మధ్యలో ఉండిపోతే లోపల ఉన్న రాడ్లన్నీ నొక్కేసి ఈ కాళ్ళలో ఎముకలన్నీ బయటకు వచ్చేసినాయి. చేతి వేళ్ళు ఇలా విరిగిపోయినాయి. ఈ సైడ్ అంతా సీసం పెంకులు దిగిపోయింది. చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అంటే వీళ్ళు ఎక్కడికో మీటింగ్‌కి వెళ్తున్నట్ట. ఆటోకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా అందులోనే ఉన్నట్ట. వీళ్ళిద్దరూ ముందెళ్ళిపోయారట. పెద్ద అమ్మాయి ఎగిరి గడ్డిలో పడింది. రెండో అమ్మాయి ఏమో కాళ్ళు విరిగిపోయినాయట. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏమిటంటే ఆవిడిప్పుడు చాలా బాగుంటాయి. అంటే అద్భుతమైన కార్యం అయితే రెండో అమ్మాయి కూడా ఎగిరి గడ్డిలోనే పడాలి కదా! పైపెచ్చి ఈయన ఏం చెప్తాడు దానికి? ఈవిడ వెళ్ళి ఈ రెండో అమ్మాయి వెళ్ళి హాస్పిటల్‌లో పడుకుంటే వైద్యం చేసేటువంటి డాక్టర్‌ని కూడా మార్చేసిందట వీళ్ళ మతంలోకి. అంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మతమో చూడండి. అంటే ఒక రోగి కాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటల్‌లో వైద్యం చేయడానికి, ఆపరేషన్ చేయడానికి వచ్చేటువంటి డాక్టర్‌తో మాట్లాడుతూ ఆయన్ని కూడా మతం మార్చేసిందంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి వైరస్. అంటే మనం ఎప్పుడైనా దెబ్బలు తగిలి ఇలా పడి ఏడుస్తున్నాం అనుకోండి. మనం ఏం ఆలోచిస్తాం? మనకి హెల్త్ సెట్ అవ్వాలి. చక్కగా హ్యాపీగా ఉండాలి. ముందు మనం ఆరోగ్యంగా ఉంటే ఏదన్నా పని చేసుకోవచ్చు. ఇలా ఆలోచిస్తాం పెద్దవాళ్ళం. చిన్న పిల్లలకి అసలు ఇంత ఆలోచన ఉంటుందా? పైగా రెండో అమ్మాయిని చెప్తున్నాడు. పెద్ద అమ్మాయిని చెప్పట్లేదు ఆయన. సరే సండే స్కూల్‌లో పాటలు అన్నీ పాడి అవన్నీ పాడుతూ ఉంటా ఆ మైకంలో. అంటే చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళు చూసేవే వింటూ ఉంటారు.
దాన్ని మనవాడు కొంచెం దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి, ఆ డాక్టర్‌కేదో చెప్పి, నేనేదో చేశాను, అందుకే మా అమ్మ ఇలా అయింది, అది ఇదని నేను గొప్పోడినని చెప్పుకొని, ఆ డాక్టర్‌ని కూడా మార్చేశాడు. నాశనం, ఇంకోడిని నాశనం చేసేసాడు. తర్వాత ఏం కథో విందాం. అయితే ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నానో, దేవుడు ఇక్కడ ఒక కార్యం చేశాడు. ఆ జంగారెడ్డిగూడెం హాస్పిటల్‌లో ఇక్కడ కాదని ఏలూరు పంపించారు. ఏలూరు కాదని విజయవాడ బెంజ్ సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు వీళ్ళు ఈ ఎముకలు ఉన్నాయి కదా! కాలు ఎముకలన్నీ కూడా ఒక చీపురు కట్ట కట్టినట్టు కట్టేసి పైన బ్యాండేజ్ ఏసారు. మరుసటి రోజున ఆపరేషన్ చేయాలి. అయితే నేను వెళ్ళిన తర్వాత మత్తిచ్చారు ఈ అమ్మాయికి. మత్తిస్తే ఆ మత్తు ఎక్కలేదు. ఈ చిన్నపిల్ల అప్పుడు 8 సంవత్సరాల వయసు. ఇలా తీసుకెళ్ళి ఆ థియేటర్‌లో పడుకోబెట్టొచ్చాం. అయిపోయింది. మేము వచ్చేసాం బయటికి. వచ్చేసిన తర్వాత డాక్టర్ అంటున్నాడు, "ఈ అమ్మాయిలో తెలియని శక్తి ఉందండి" అన్నాడు మరుసటి రోజు. ఏం జరిగిందంటే ఆపరేషను, అది పెద్ద ఆపరేషన్. రాడ్స్ చేస్తున్నారు లోపల, సర్జరీ చేస్తున్నారు. చేస్తుంటే సండే స్కూల్ పాటలు పాడుతున్నాడు. "అమ్మా ఇదేమైనా చర్చ్ అనుకున్నావా? నోరు మూసి కూర్చో. అయినా ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. నీకు మత్తు ఎక్కలేదా?" అని అన్నాడు. "ఎక్కలేదు డాక్టర్ గారు. ఇదేమైనా చర్చ్ అనుకుంటున్నావా?" అన్నాడు డాక్టర్ గారు. "నేను ఎక్కడుంటే అక్కడ చర్చ్ అండి డాక్టర్ గారు. నాతో ఏదో ఆయనకు పని ఉందండి. నన్ను బ్రతకనిచ్చాడు ఆయన. లేదా నేను చచ్చిపోవాల్సిందానేనండి" అని చెప్పిందట. డాక్టర్‌కి ఆ మాట స్టన్ అయిపోయాడు. "డాక్టర్ గారండి, మీరు చనిపోతే ఎక్కడికెళ్తారు?" అన్నాడు. ఎక్కడికెళ్తారు అనేసరికి ఆ మాట 2 నిమిషాలు ఆయన స్టన్ అయిపోయాడట. ఎక్కడికెళ్తారు అనే మాట. అయితే ఆపరేషన్ చేశారు, పంపించేశారు. ఈ డాక్టర్ గారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కారు ఎక్కినా, ఇంటికెళ్ళినా, బాత్రూమ్‌కెళ్ళినా, భోంచేస్తున్నా, పడుకున్నా ఈ మాట వినడు. "మీరు చనిపోతే ఎక్కడికెళ్తారు? మీరు చనిపోతే ఎక్కడికెళ్తారు?" ఇదే మాట వినపడుతుంది. మరుసటి రోజున ఆ మాట చెప్తున్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు గురించి చెప్పాను. చెబితే ఆయన దేవుని నందు విశ్వాసం ఉంచాడు. మేము కుట్లేసి పంపించేశారు. ఈ అమ్మాయికి స్పెషల్‌గా చూశారు. కానీ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఎటువంటి అవకరం లేకుండా దేవుడు అంతా బిడ్డకు మంచి సక్రమంగా జీవితాన్ని ఇచ్చాడు. నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సండే స్కూల్ నడుపుతుంది. చక్కగా పాటలు పాడుతుంది. అయితే కోయిలగూడెంలో మేమున్న మందిరం పక్కన సొసైటీ ఉంది. సొసైటీ. ఆ సొసైటీలో కొంతమంది నన్ను పరామర్శించడానికి వచ్చారు. "పాస్టర్ గారండి, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది మీకు ఏదైనా అనిపించిందా?" అన్నాడు. నాకేమీ అనిపించలేదండి" అన్నా నేను. "ఈ 4 రోడ్ల స్థూలం మీ అమ్మాయిని దోషం కొట్టేసింది." అంటే 4 రోడ్లు స్థూలకని 4 రోడ్లు ఇలా పొడుచుకొని ఉంటది. దాన్ని రోడ్డు స్థూల అంటారు. ఆ రోడ్డు స్థూలన మీరు దీంట్లో నివసిస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు దోషం మిమ్మల్ని కొట్టింది. ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాడు. ఏం చేయమంటారంటే ఆయన అన్నాడు, "మీ దేవుడు బొమ్మెట్టండి" అంటున్నాడు. బొమ్మ అంటున్నాడు కానీ దేవుడు అనట్లేదు. అయితే నేను అన్నాను, "దేవుడు మేలైనా కీడైనా ఆయన చూసుకుంటారండి. మీరొచ్చారు చాలా థాంక్ యూ అండి" అని చెప్పాను. చూడండి, దేవుడు అందరూ ఏమన్నారంటే వీళ్ళేదో పాపం చేశారు. వీడు దేవుడు ఏమైపోయాడు? ఇంత చిన్న బిడ్డకి ఇలాగ జరిగింది అన్నారు. కానీ కీడు చాటున దేవుడు మేలు దాచాడు. కీడు చాటున ఏం దాచాడండి? మేలు దాచాడు. ఒక డాక్టర్ గారు ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభు గురించి చెప్పడానికి, యేసు ప్రభు గురించి చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది. విన్నారు కదండీ! ఒక డాక్టర్ గారు యేసు ప్రభువు గురించి తెలుసుకుంటానికి వీళ్ళ అమ్మాయికి యాక్సిడెంట్ చేశాడట ఆ దేవుడు. అంటే దేవుణ్ణి ఎంత నీచత్వంగా చిత్రీకరిస్తున్నారు అనేటువంటిది మీకు ఇక్కడే అర్థమవ్వాలి. ఎక్కడైనా ఈ భూమి మీద ఏ దేవుడైనా కానివ్వండి, చివరికి మనమైనా సరే ఒక యుద్ధంలో మన తరఫున రాయబారం పంపించడానికి పెద్దవాళ్ళని పంపిస్తాం. చిన్నపిల్లల్ని పంపించం. అంతేగాని అవతల వాడికి బుద్ధి రావాలని, లేదా అవతల వాడి మనస్సు మార్పు అవ్వాలని చెప్పి ఈ చిన్నపిల్లల్ని దెబ్బలు కొట్టడం, ఈ చిన్నపిల్లల్ని హింసించడం చెయ్యం. అందుకని వాడు మంచివాడు అవుతాడు అనేటువంటి ఆలోచన కూడా రాదు కనీసం మనకి. అంటే చెప్తున్నా కదండీ! కలియుగంలో ఈ పాషాండ మతాల ఆలోచనలు, ఈ కలిపురుషుడి ప్రభావం ఈ రీతిలోనే ఉంటుంది. ఇది చాలామంది కోపం తెప్పించినా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను హిందువుల పక్షపాతిగా కూడా మాట్లాడట్లా. మీ పక్షపాతిగానే, క్రైస్తవుల పక్షపాతిగానే మాట్లాడుతున్నా. మీ దేవుడిని వీళ్ళందరూ కూడా డీగ్రేడ్ చేస్తున్నారు. మీరది గొప్ప అనుకుని కింద ఆమేన్, హల్లెలూయా, దేవుడికే స్తుతి మహిమ కలుగుగాక, ఘనత కలుగుగాక అని ఏవో కామెంట్లు పెట్టారు. దాని కింద చాలా చూసా నేను. దేవుడిని మిమ్మల్ని బలపరచుగాక, ఇంకా ఘనంగా వాడుకొనుగాక అని చాలా పెట్టారు మీరు పిచ్చోళ్ళలాగా. ఆయన మీ దేవుడిని పరమ అవమానం చేస్తున్నాడు. మీ దేవుడు చిన్నపిల్లలకి యాక్సిడెంట్లు చేసి ఆయన మత ప్రచారం చేయించుకునేవాడని, అడుక్కు తినేలాగా వాళ్ళ పెదనాన్న చేసినటువంటి ఆ శాపాన్ని ఫలించేలాగా చేశాడని, అట్లా మీ దేవుడిని పరమ డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు ఈయన. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇటువంటి టెస్టిమోనీల్ని మేం కాదు, ముందు మీరు ఖండించండి. ఖండిస్తే మీకు ఈసారి ఎప్పుడైనా మా కాలనీలోకి వస్తే పేడ నీళ్లు కొట్టించుకునే గతి తప్పుతుంది. ఇంకా ఇలానే ఇటువంటి పిచ్చి పిచ్చి టెస్టిమోనీలు చేసి మా దేవీ దేవతల పట్ల లేనిపోని శ్లోకాలు, ఇందాకన వాడేదో చెప్పాడు కదా, ఏది రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని ఏదో చెప్పాడు కదా నత్తిగాడు. అట్లాంటి పిచ్చి పిచ్చి శ్లోకాలు ఇలాంటివన్నీ ప్రచారం చేయటం, ఓం 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 అంటే వాక్కులో దేవుణ్ణి నేనే, సత్యముని నేనే, ఇట్లాంటివన్నీ చెప్పాడు కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి అనవసరంగా హిందువుల మనోభావాలను ఇబ్బంది పరిచేలాగా ప్రవర్తించకండి. దయచేసి మీరందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండండి. మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి. లేదంటే మా హిందూ కుటుంబంలో ప్రతి ఒక్కడు ఒక టెస్టిమోనీని తీసుకుని ఇలాంటి ఖండన వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాడు. మీరు అన్నిటికీ సమాధానం చెప్పలేని దుస్థితి కలిగేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు.
ఇది ఈ వీడియో ద్వారా మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం. సో, చూస్తున్నారు కదా ప్రేక్షకులారా! రామకృష్ణ బ్రాహ్మణుడి అద్భుత సాక్ష్యం అని పెట్టారు. రామకృష్ణ బ్రాహ్మణుడి బూతు సాక్ష్యం లేదా అబద్ధపు సాక్ష్యం అని చెప్తుంటే చాలా అద్భుతంగా ఉండేదిది. కనుక ఇటువంటి దుష్ప్రచారాలను ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మేమెంతో సమయం వెచ్చించి ఈ వీడియో చేయడానికి కారణం మన సనాతన ధర్మ రక్షణకు మాదైనటువంటి పాత్ర పోషించడమే. దీనివల్ల మాకేమీ ఆదాయం కానీ, ఇంకోటి కానీ రాదు. కేవలం ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల మీద పరమతస్థులు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు బాధపడి ఈ వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే మీదైనటువంటి అమూల్యమైన అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా మాలో ఏవైనా తప్పులున్నా మేము దాన్ని సరిదిద్దుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ రీతిలో మేము వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీదైనటువంటి ప్రోత్సాహం మాకు అందించాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.